ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనం ఒక చిన్న విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఈ రోజున అమ్మవారికి ప్రధాన శక్తులైనటువంటి యోగిని శక్తుల గురించి కొంత విషయాన్ని తెలుసుకుందాం. ఈ యోగిని శక్తుల ఉపాసన కానీ ఆరాధన వలన కలిగేటువంటి ఫలితములు ఏంటి అంటే, ఒక బిడ్డని తల్లి ఏ విధంగా అయితే తన పొత్తుళ్లలో కాపాడుతుందో ఈ యోగిని శక్తులు కూడా అలాగే కాపాడుతాయి. అంటే మనకి ఏమి కావాలో అవి ఇస్తాయి. అలాగే మనిషి దగ్గర ఉన్నటువంటి చెడుని దూరంగా జరుపుతాయి. అంతేకాకుండా మార్గదర్శకం చేస్తూ ఉంటాయి. మార్గదర్శకం అంటే మనం ఏ పని చేయాలన్నా చేయకూడదనుకున్నా కూడా ఈ యోగిని శక్తుల అనుగ్రహం కలిగితే, మీరు ఒక పని మీద బయటికి వెళ్తున్నారనుకోండి, ఈ పనికి నువ్వు వెళ్ళవద్దు, ఈ పని కాదు, ఇది నీకు మంచిది కాదు అని మీ మైండ్కి రీడింగ్ వస్తుంది. ఆ వచ్చినటువంటి రీడింగే ఈ యోగిని శక్తి అన్నమాట. అలాగా కొంతమందికి ఈ యోగిని ఉపాసన వలన చెవిలో మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ దేవతలు కనిపించి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ యోగిని శక్తులు 64 శక్తులుగా కొంతమంది పిలువబడుతూ ఉంటారు. అలాగే కొంతమంది అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు. కానీ ప్రధానంగా ఉన్నటువంటివి మటుకు చతుషష్ఠి యోగినులు, 64 యోగినులుగానే పిలువబడుతున్నాయి. అందులో మనకి చాలామంది చాలా ప్రాంతాల్లో చెప్పారు. కానీ నేను ఈ చతుషష్ఠి యోగినులు ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి త్రిపురాంతకం అనేటువంటి క్షేత్రంలో భూగర్భమందు బాలా త్రిపుర సుందరి దేవాలయం ఉంది. ఆ దేవాలయంకు బయట ఈ చతుషష్ఠి యోగిని విగ్రహాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఉన్నాయన్నమాట. నేను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కొంత ఉపాసన కూడా చేయడం జరిగింది. అయితే ఈ యోగిని శక్తుల గురించి ప్రధానంగా చెప్పుకుంటే, వీరందరూ కూడా శ్రీచక్రంలో అధిష్టాత్రి అయినటువంటి అమ్మవారి యొక్క ఉపదేవతలు. అంటే వీళ్ళని ఏం చెప్పాలంటే అమ్మవారితో సమానంగా శక్తులు ఇచ్చేటువంటి దేవతలే. కానీ వీరందరూ కూడా లలితా మహాత్రిపుర సుందరికి సబార్డినేటివ్ దేవతలుగా కొంతమంది చెప్తారు. అలాగే సబార్డినేటివ్గా ఉన్నా కూడా వీళ్ళు కొంత స్వతంత్ర శక్తి కలిగినటువంటి దేవతలు అన్నమాట. దేవతల గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఖడ్గమాల నామ స్తోత్రం కనుక పారాయణ చేసేవారు అలవాటు ఉన్నవారు ఉంటే కనుక వారికి ఈ విషయం సులువుగా అవగతం అవుతుంది. అలా లేని వారు పర్వాలేదు. కానీ నేను విషయం చెప్పదలుచుకున్నాను. ముందుగా అమ్మవారి యొక్క ప్రథమావరణలో 28 శక్తులు ఉంటాయి. వీళ్ళని ప్రకట యోగినులుగా పిలువబడతారు. అమ్మవారి యొక్క ద్వితీయ ఆవరణలో గుప్త యోగినిగా పిలువబడతారు. వీళ్ళు 16 మంది ఉంటారు. అలాగే మూడో ఆవరణలో 8 మంది ఉంటారు. వీళ్ళని గుప్తతర యోగినులుగా పిలువబడతారు. అలాగే నాలుగో ఆవరణలో సంప్రదాయ యోగినిగా పిలువబడతారు. వీళ్ళు 14 మంది ఉంటారు. అలాగే 5వ ఆవరణలో 10 మంది ఉంటారు. వీళ్ళని కులోత్తీర్ణ యోగినులుగా పిలువబడతారు. 6వ ఆవరణలో నిగర్భ యోగిని 10 మంది ఉంటారు. వీళ్ళని కూడా నిగర్భ యోగినిగా పిలువబడతారు. ఈవిడ స్క్వాడ్ లీడర్ అన్నమాట ఆ 10 మందికి. 7వ ఆవరణలో రహస్య యోగినులు 8 మంది ఉంటారు. అలాగే 8వ ఆవరణలో అతి రహస్య యోగినులుగా ఉండబడతారు. కొంతమంది ఏం చెప్తారయ్యా అంటే, యోగిని తంత్ర ప్రకారం కూడా ఈ 8వ ఆవరణలో ఉన్నటువంటి 8 మంది ప్రధాన దేవతలే వసని వాగ్దేవిని అని వీళ్ళు ఉంటారు. వీళ్ళే ప్రధానంగా ఈ 64 యోగినుల యొక్క స్క్వాడ్ లీడర్స్, అంటే బాసులుగా పిలువబడుతూ ఉంటారన్నమాట. కాబట్టి కొంతమంది విధానంలో అలా ఉంది. కానీ ఈ శ్రీచక్రావరణలో ఉన్న దేవతలందరూ కూడా యోగిని శక్తులుగానే పరిగణింపబడతారు. ఈ విషయాన్ని నేను చెప్పింది మీరు గమనించి ఉంటారు. మరలా 1-2 సార్లు వింటే మీకు సులువుగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఈ దేవతా సాధన చాలా సులభము, చాలా అనుగ్రహప్రదంగా ఉంటాయి. తొందరగా వీళ్ళు అనుగ్రహిస్తారనమాట. మనకి ఎటువంటి కోరికలు కావాలన్నా కూడా తీర్చి మన వెంబడే ఉంటారు. ఈ దేవతా ఉపాసన చేయాలి అనుకునేవారు ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి యోగిని మంత్రమును తీసుకుని ఉపాసన చేయొచ్చు. అలా చేయలేని వాళ్ళు మీకు ఆర్థిక, మానసిక ఏ విధమైనటువంటి కష్టములు ఉన్నా కూడా ఖడ్గమాల నామస్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేస్తే కొంత శుభ ఫలితాలు కలుగుతాయి.
అది కూడా చేయలేనటువంటి వారు లలితా సహస్రంలో ఉన్నటువంటి చతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయే నమః అనేటువంటి మంత్రాన్ని ఉపాసన చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఖడ్గమాలా నామ పారాయణ చేయాలి అనుకునేవారు కనుక తీవ్రమైన కష్టములు, కోరికలు, బాధలు తీరాలి అనుకునేటువంటి ఏదైనా సరే మీ మనోవాంఛితము తీవ్రంగా ఉందనుకోండి, అది పూర్తి అవ్వాలంటే రోజుకి 300 సార్లు చొప్పున 48 రోజులు పారాయణ చేయాలి. అదే స్త్రీమూర్తులు కనుక పారాయణ చేస్తే వాళ్ళు నెలసరి వచ్చిన దగ్గర నుంచి 5వ రోజు తర్వాత ఈ పారాయణ చేస్తే అది కంటిన్యూగానే పరిగణింపబడుతుందన్నమాట. అది ఛిద్రమైనట్టుగా కాదు, దీక్షా ఛిద్రమైనట్టు. ఇలా కనుక పారాయణ చేస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. లేదండి మేమంత పెద్ద స్తోత్రాలు పారాయణ చేయలేము అనుకుంటే కనుక లలితా త్రిపుర సుందరి విగ్రహం ముందు ఒక నేతి దీపాన్ని వెలిగించి చతుషష్ఠి కళాకల్యై నమః లేదా ఓం నమో భగవతి చతుషష్ఠి కళాకల్యే నమః అనేటువంటి నామాన్ని జపం చేసిన, చతుషష్ఠి కోటి యోగిని ఘనసేవితాయే నమః అనే నామాన్ని జపం చేసిన ఈ యోగిని శక్తుల యొక్క అనుగ్రహం చేత మీ జీవితంలో సుఖము, సంతోషము, ఆనందము కూడా కలుగుతుంది. శుభం.